అమ్మా మీరన్నట్టు చాలా తక్కువ మంది చాలా తక్కువ చోట్ల ఇప్పుడు ఆ బుర్ర కథ కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా చూడ్డానికి కానీ వస్తున్నారు. ఆదరణ తగ్గిపోయిన కళ ఇప్పుడు అది. సో మా అందరికీ ఎన్నో ఏళ్ళయింది చూసి. మా కోసం ఒక్కసారి ఓ చిన్న కథ. ఓకే, సో మామ ముందు ఏం చెప్పబోతున్నారు? ఏ కథ చెప్పబోతున్నారు? బాలనాగమ్మ కథ. నాగమ్మ పకీర్వాడు వచ్చి భిక్షం పెట్టించుకొని నాగమ్మని కుక్కం చేసుకొని ఊరులు గంటకి వెళ్తాడన్న కాడికి. పరమటి మరి బాగమందు నమ్మ దైభామా పారుగల్లో నగరంబు ఉన్నది వేడుగోరో మరి వద్ద రాజులో 7 మంది నాగమ్మలు కలరు. 6 మందికి చిన్న తల్లిగా శ్రీహరి తల్లిరా దేవి నాగమ్మ. నాగమ్మ మరి గర్భమందురా శ్రీ గౌరీ మరి వరము చేతను సక్కని కుమారుడు కలిగనుగా బాలుడుగా కొడుకు పుట్టిన 7 గడియలకు 7 మందిగా వద్ద రాజులు గండికోట విద్యానికి వెళ్ళారు. రాజులు వెళ్ళిన 9 రోజుల్లో లాలి కడుకొని ముందు పెట్టుకొని లాలిపాట నాగమ్మ పాడగారా. నాగమ్మ పారుగంటికి 12 ఉత్తరాదిన ఉరులుగొండ మురళుగొండ ఉన్నది మక్క మసీదులో ఉన్నాడమ్మ. వాడేనమ్మ పకీర్వాడు. 5 కోరి వేషాలు వేసుకొని షాయబంటే సాధారుడు కాడు. మైరాముడి మహిమ కల్లవాడు, రావణ బ్రహ్మ తంతు గల్లవాడు, మయంద్ర మాయల పకీరువాడు. జంగమొక్క వేషము కట్టుకొని పారుగల్లో నగరంబు చేరినాడా పకీరివాడు. తుమ్ము తమ్మించి ముష్టి పెడతానని ఉయ్యాల వద్దకు వెళ్ళి వచ్చి చేటా చెంబు కింద పెట్టి అడ్డా ఉయ్యాల్లో కుమారుని వెత్తుకొని అమ్మ చక్కగా బురుడి మంచం మీద కూర్చుంది. 9 రోజుల పిల్లవాడు. చెప్పబోతే నోరు లేదు, నడవబోతే కాళ్ళు లేవు. బాల భాషతోటి తల్లితో తెలియ చెప్పుతున్నాడు. అమ్మరావు నన్ను కన్న తల్లి నాగమ్మ, జంగమంట నీవు మోస పోతివమ్మా. జంగముఖాడు మాయలవాడు పకీరుగా భిక్షంబడు దశరలో వెళ్ళిపోతావమ్మా. పెట్టబోకు వాడికి ముష్టి పెట్టబోక తెలిసి ఎప్పుడుకో దుఃఖబోనమ్మా. కొడుకురా బాల వద్ది మహారాజా ఎన్నడూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.